హాయ్ అండి, గుడ్ మార్నింగ్. న్యాచురల్ నరేష్ యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు కందుకూరు దగ్గర అయితే కర్రలోడు కోసం అయితే ఉన్నానండి. బండి కాటా పెట్టి పక్కన పెట్టాను. ముఠా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నా. ముఠా వాళ్ళు వచ్చాక లోడింగ్ పాయింట్కి అయితే తీసుకెళ్తా ఉన్నారు. టిఫిన్లు అవన్నీ చేసి మేము రెడీగా ఉన్నాము బండిలో. ఇప్పుడే లోడింగ్ పాయింట్కి అయితే వచ్చాము. లోడ్ అయితే మొదలు పెట్టారండి. మన వంటకు కావాల్సిన సరుకులు అవన్నీ తీసుకొని వచ్చాము మేము. ఇంకా మనతో వీళ్ళకి ఏం పని ఉండదు. మేము వెళ్ళి వంట చేసుకుంటే బండిలో వీళ్ళే లోడ్ అయ్యాక మమ్మల్ని పిలుస్తారు. ఇదిగోండి అన్నం కూర వండాము ఇప్పుడే. ఒక నెట్ అయితే అయింది లోడు. అలాంటివి 4 నెట్లు వేయాలండి. కర్ర అయితే ఉందండి, అదిగోండి 2 టక్కులు వచ్చింది ఇప్పుడే. లోడ్ అయితే అయిపోద్ది ఈరోజు. చూడాలి లోడ్ ఎంతవరకు అయింది అవ్వదు మనకైతే తెలీదు. అవుతుంది, సాయంత్రం కల్లా అయిద్ది లోడ్ అయితే అయిందండి. అదిగోండి తాడైతే కట్టేస్తున్నాను. మనం అయితే 550 కిలోమీటర్లు వెళ్ళాలి. తాడుకి రింగులేసి కట్టించుకుంటే మంచిగా బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన దాకా ఇబ్బంది ఏమి ఉండదు మనకి. తాడు కుదురుతున్నారు. ఇదిగోండి రోడ్డు ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు అండి లోడింగ్ పాయింట్ నుంచి. ఇక్కడ రావడానికి అన్ని ఊర్లో నుంచి రావాలి, పల్లెటూరులో అండి. ఇదిగోండి వైర్లు అయితే అడ్డం వస్తాయి అని చెప్పి ముఠా అతను మా బండి క్లీనరు కలిసి వెళ్ళి తీగలు అయితే పైకి లేపుతున్నారు. చూడండి యేసుదానం అయితే ముందు నడుస్తున్నాడు. అవును, బండి రాని అంటున్నాడు. చూడండి రైట్ అంటున్నాడు. మామూలు హుషారు వాళ్ళవాడు కాదు. చూడు రెడీగా ఉందా. లోడ్ అయితే అయిందండి. బిల్లులు అన్నీ వచ్చాయి. అద్దాలు అవి దుడుచుకున్నాను, ఆపుకున్నాం. ఇంకా ఇప్పుడు బయలుదేరితే తెల్లారి పొద్దున్నే కల్లా వెళ్తుందని చూడాలా. నాకు తెలిసి రేపు పొద్దున్నే 11-12 కల్లా వెళ్ళిపోవచ్చు. చూడ మా వాడైతే అద్దాలు దుడుస్తున్నాడు. ఇక్కడ అద్దాలు దుడుచుకొని బయలుదేరటమే. ఇప్పుడే మనం 550 కిలోమీటర్లు వెళ్ళాలి మొత్తం. తెల్లారిపాటికి ఎంతవరకు వెళ్ళేది నాకు తెలిసి అయితే అనంతపురం దాకా వరకు అయితే వెళ్తానేమో అండి. జర్నీ సాగదు ఈ రోడ్డు అసలు. ఇక పట్టా అయితే కట్టించాను, టైర్లు అన్నీ చెక్ చేసుకున్నాం, బయలుదేరుతున్నానండి. మైదుకూరు వచ్చానండి. మైదుకూరులో సెకండ్ మైలేజ్ ట్రైన్కి గాలి మొత్తం పోయింది, కింద అనిపోయింది. ఇవ్వండి ఎట్లా అట్లా జాకీలు అయిపోయాము. బోల్డ్ కొట్టలేదు మాకు, ఎంత దొక్కినా కూడా. చేంజ్ చేస్తున్నాడు మాకు టాటా ఏసీ అన్న. ఇతనే పాపం నైట్ టైం అయినా హెల్ప్ చేశాడు మాకు. 1 టైర్లు కొట్టుకడికి అయితే వేసుకొచ్చాను. టైరు ఒకటి తీపిస్తున్నా, ఒకటి తీపించాను. టైరు ట్యూబు పోయినాయి మొత్తం కొత్త చేశాను. ఇవన్నీ గాలి పెట్టించుకొని ఇప్పుడు మళ్ళీ లారీ దగ్గరికి అయితే వెళ్తున్నానండి. గుడ్ మార్నింగ్. ఇంకా 150 కిలోమీటర్లు అయితే ఉంది మనకు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి. ఇప్పుడే ఆయిల్ కొట్టించి టిఫిన్ అయి చేసి బయలుదేరామండి. 150 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడే వెళ్ళిపోయేవాళ్ళం. రాత్రి 1 గంట అప్పుడు పొద్దుటూరులో పంచర్ పడింది, సెకండ్ మైలేజ్లు. మా అవస్థ చూడాలని టైర్ బోల్డ్ బొడక దేవుడు కనపడింది రాత్రి. ఆ వీడియో కూడా మీకు పెడతానండి తర్వాత కంపెనీ దగ్గరికి వెళ్ళాక రాత్రి. సరే అండి, అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీకు వీడియో పెడతాను. బాయ్ ఫ్రెండ్స్. అందరు టిఫిన్లు చేశారా? మేమైతే టిఫిన్లు చేసాము. వెళ్తున్నాను, ఇంకా 150 కిలోమీటర్లు ఉంది. హాయ్ అండి, మధ్యాహ్నం 3ంటికి వచ్చామండి కంపెనీ దగ్గరికి. సీరియల్ వచ్చి 24 నాది. నా ముందు 30 బళ్ళు ఉన్నాయి. ఎప్పుడైతే తెలియదండి అన్లోడింగ్.
కర్ర అయితే అన్లోడ్ అయిందండి. ఇదిగోండి ఎంటీ బండి. మనం ఇప్పుడైతే తమిళనాడులోకి లోడ్ కోసం అయితే వెళ్తున్నానండి. ఈ కంపెనీలో లోపలికి ఫోన్ తీసుకెళ్ళినవరు, అందుకే కర్ర దిగుమతి పాయింట్లో మీకు వీడియో పెట్టలేదండి. గుడ్ మార్నింగ్. ఉదయం 5 గంటలకు అయితే వచ్చామండి. గుడియత్తం అన్లోడింగ్ పాయింట్లో ఉన్నాను అండి. నిన్న లోడింగ్ నైట్ టైంలో అవడం వల్ల లోడింగ్ కాడ మీకేం వీడియోలు తీయలేదు. ఇక్కడ అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చామండి. ఇవన్నీ బండి అయితే ఇక్కడ పెట్టాం అన్లోడింగ్ పాయింట్లో. ఇప్పుడు ఇక్కడ వంట చేసుకోవాలి, టిఫిన్ చేసి అన్లోడింగ్ చేస్తామన్నారు. మరి డోర్ అయితే తీయమన్నారు, అన్లోడ్ చేస్తాం, డోర్ తీయమన్నారండి. అది కానీ డోర్ అయితే తీసాము. మొటా వాళ్ళు వస్తున్నారు. ఇవ్వండి తొట్టికి నిండాక, తొట్టికి నిండిన తర్వాత మిగిలిందంటే డ్రమ్ముల్లోకి ఎత్తారండి మొటా వాళ్ళు. అన్లోడింగ్ ప్రాసెస్ ఇది. ఇక్కడైతే బాగుందండి, పచ్చని చెట్లు, ఇంటికి కొబ్బరి చెట్లు ఉన్నాయండి అక్కడ. బండి అయితే అన్లోడింగ్ పాయింట్లో పెట్టామండి. మాకు బైక్ తీసుకొని టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం మేము. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు వెళ్ళాలి. సెంటర్ ఉంది, ఆ సెంటర్లో టిఫిన్ ఉండిద్ది. టిఫిన్ చేసి మన లారీలోకి కావాల్సిన వంటకు కావాల్సిన సామాన్లు అవి తీసుకొని వస్తాం. కూరగాయలు ఏముంటే చూసి కూర కొనుక్కొద్దాం. వెళ్తున్నానండి గుడి అత్త ఊళ్ళోకి అయితే అసలు అలాగే వెళ్తున్నామండి. గుడి అత్త ఊళ్ళోకి అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు. చూడండి అక్కడ టిఫిన్ చేసి ఏం కూరగాయలు వేస్తామని చూద్దాం. ఏం కూర దొరుకుతుందో ఈరోజు మన బండిలో. అండి సెంటర్కి అయితే టిఫిన్ చేద్దామని వెళ్ళామండి. వెళ్తే అక్కడ అప్పుడే ఆట మాంసం కోసారు. బోటి తినగా చాలా రోజులు అవుతుంది. బోటి తీసుకొని వచ్చాము. కేజీన్నర దాకా ఉంది బోటి. 400కి ఇచ్చాడండి బోటి. ఈరోజు బోటి వండుతున్నాం చూడండి. మళ్ళీ ఈ దెబ్బ శుభ్రం వస్తుంది. ఈ దెబ్బ తిద్దిగా ఉండు, తెల్లగా వస్తుంది చెరుకాల. అది టమాటాలు తక్కువ వేసిన ఉడకబెట్టి బోటి కూర అయితే ఇప్పుడే చేశాను. చూడండి ఎలా కుదిరిందో. టీ తాగి రావడానికి అయితే వెళ్ళి వస్తున్నాం. సాయంత్రం పాటు టీ తాగాలి. టీ తాగకపోతే మైండ్ పని చేయదు అసలు. ఇంకా కొంచెం అయితే ఉందండి, 1 గంట అయితే పట్టిద్ది అన్లోడింగ్.
అయిపోవచ్చింది అంతా, మనకి ఇంకేం లేదు. ఒక 2 సార్లు 2 ఆటోలు వస్తే అన్లోడ్ అయిపోద్దండి మనకి. చూడండి, ఎందుకంటే ఉన్నదంతా స్టాకు పెట్టారు, ఎత్తి పెట్టాడు. అన్లోడ్ అయితే అయిపోయిందండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నానండి. మన ఛానల్ చూసే వాళ్ళందరూ ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను గుడియత్తం అన్లోడ్ చేసి నెల్లూరు అయితే వచ్చానండి. నెల్లూరు ఆటోనగర్లో బండి పెట్టి కొంచెం 14వ తారీఖు ఫంక్షన్ ఉంది, ఇంటికి వెళ్తున్నానండి. మళ్ళీ 17వ తారీఖు సాయంత్రం కానీ 18 పొద్దున్నే కానీ వస్తామండి.